మొన్న ఏ పడ తగ్గింది ఇప్పుడు? వాటర్ మంది తగ్గిందా? 50% తగ్గింది. అప్పుడు బాగా షేక్ అటు ఇటు తిరుగుతుండే కదా, ఊగుతుండే కదా. అదే ఊగుతలే, ఒక లైట్గా ఊగుతున్నాయిగా. ఆ చిటికినాయలు ఊగుతలేవు, ఒక పెద్ద ఏళ్ళు ఊగుతుంది కొంచెం. చేయి కూడా సూపుడు వేలు ఎక్కువ ఊగుతుంది. ఓకే ఓకే ఓకే. నెల రోజులు కూడా 50% తగ్గిందంటే మంచిదే మరి. ఏమన్నాడు? చెప్పబట్టి ఏమర్థమవుతుంది అంతట్లకి నేను పడ్డాయి, ఇబ్బంది అయిపోయింది. హైదరాబాద్ పోలే. ఇప్పుడు ఎక్కడ నిజామాబాద్లో చూపించారా? ఇంకా నిజామాబాద్, కరీంనగర్. కరీంనగర్లో కూడా ఏమన్నారు? ఇక ఎప్పుడు వాడాలి గోళ్ళు అని చెప్పి తగ్గదన్నారా? అదే ఎప్పుడు పేల ఉంటుంది రోగం అని తగ్గదాలి. ఇప్పుడు గోళ్ళు పొద్దున సాయంత్రం పూట వాడాలని చెప్పింది. అవి వాడుకుంటే ఊరికి ఆడిపోతే అవి వేరే మంచిగా మేము బంద్ చేసినాం. మళ్ళీ ఇది మళ్ళీ నిజామాబాద్ నిజామాబాద్ ఆయన 2 సార్లు ఎక్సార్లు ఏమైనా చేసినాం. అవి వాడినా మేము వాడినా కానీ మళ్ళీ ఎప్పుడల్లా సేమ్ ఏమాత్రం తేడా లేదు. ఎన్ని నెలలు వాడినరు అక్కడ? నిజామాబాద్ 2 సంవత్సరాలు వాడినా కూడా కొంచెం కూడా తేడా లేదా? మొన్న వచ్చినప్పుడు బంద్ చేసిన ఆయన 2 సార్లు పోయినాము. ఎక్కడ దొరికితే వాడుంది నాకు వచ్చే అవసరం ఉంటుంది. మన లెక్కని మధ్యలో మీరు ఎక్కడ తీసుకుని వాడుంది చెప్పి ఆయన చెప్పిండు డాక్టర్. అది వాడిన వాళ్ళు ఇంత ఎక్కువ మొత్తం షేకింగ్ కాకట. అయ్యో పైన పెట్టిండ్రా? మాకేం పని చేయకుండా సార్, ఇంత మాకు 2 భార్య మా కొడుకు ఎక్కడ చేస్తాడు పని, మాకు ఇంత వంట చేసుకుని తింటాను వైద్యులు. సరే అయితే ఇప్పుడు ఒక 50% తగ్గింది మరి. 15 రోజులు 20 రోజులు అయిందిగా, 25 రోజులు అయిందా? ఓకే, నెల అవుతుందిగా. ఇంకొక ఆదివారం వస్తే 25 రోజులు అయింది. పర్వాలేదు మరి, మంచిగానే తగ్గింది. పనిచేస్తున్నాయి అమ్మ నీకు మందులు, ఏం కాదు, పూర్తిగా తగ్గుతాయి. ఓకేనా? ఏంటంటే ఇక్కడ 2 గడ్డలు తయారై నెత్తులు సప్లై కాక చెప్పిండు. అట్లా కూడా క్యాన్ తీసుకుంది. మరి అందులో ఏం వెళ్ళింది? ఏం వెళ్ళలేదా? గడ్డలైనాయా? ఎంఆర్ఐలో గడ్డలైనా వచ్చింది అన్నాడు కానీ గడ్డలు చిన్నగా అవుతున్నాయి, తయారవుతున్నాయి. అవి అరిగిపోయి మంచి తగ్గుతాను. దానివల్ల మళ్ళీ ఎప్పుడైనా తక్కువ.